అయినా నాకు మీరంతా ఉన్నారు కదే, ఎన్నాళ్ళు తోడు లేకుండా బతికాను, ఇంకొన్నాళ్ళు బతకలేనా? రేయ్, నేనేదో నువ్వు అమ్మాయికి సర్ది చెప్పుకొని కలిసి ఉంటారులే అనుకుంటే నువ్వేంట్రా ఎలా చేస్తున్నావు? పల్లవి, నువ్వు అమ్మాయివే కదా. అదే మెగా ప్లేస్లో ఉండుంటే వచ్చిన వాడితో సర్దుకుపోయి ఉండేదానివా, లేదా ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళేదానివా? తప్పకుండా ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్తావు కదా. అందుకే నేను మెగాగా ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాను. కావాల్సిన వాళ్ళు మన లైఫ్లో లేకపోతే అది ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. ఆ నరకంలోకి నేను మేఘను తొయ్యాలనుకోవట్లేదు. నిన్న నైట్ మేఘ కళల్లో గగన్ని ఎంత లవ్ చేస్తుందో చూశాను. మరి నీ పరిస్థితి ఏంట్రా? నా లైఫ్ ఇంతే, ఆలోచించడానికి ఏం లేదు. ఫిక్స్ అయ్యాను, ఎలాగైనా గగన్ని మేఘని కలపాలని. అవును, నీకెవరైనా లాయర్ తెలుసా? ఎందుకు? అంటే డైవర్స్ తీసుకోవాలి కదా, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సరే, నేను కనుక్కొని చెప్తాను. అండ్ ధీరజ్కి సారీ చెప్పావా? వాడు ఫీల్ అయ్యాడేమో. రేయ్, మన ఫ్రెండ్సే కదా, వాడు ఇవన్నీ ఏం పట్టించుకోడులే. అదేం లేదే, వర్క్ ప్లేస్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇవేమి ఉండవు. వర్క్ అంతే. నేను సారీ చెప్పానని చెప్పు. సరే, నువ్వేం వాడి గురించి ఆలోచించకరా, నేను వాడితో మాట్లాడతాలే. కొన్నంత బాధను లోపల దాచుకొని బయటికి ఎలా నవ్వుతున్నావు?